రాష్ట్రమంతా తిరిగి చెప్పారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మీకు మందు తక్కువలోనే ఇచ్చేస్తాము, తాగండి, తిరగండి, పెళ్ళాం పిల్లల్ని కొట్టండి, బజార్కి ఎక్కండి, మీకు తక్కువ రేటుకే ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు రేట్ ఎక్కువ పెంచి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు లేకుండా చేశారు. ఇంత మంచి పని చేస్తే ఎట్లా, మేము ఇంతకన్నా మంచి పని చేస్తామంటూ ఆ బ్రాండ్ల గురించి, ఆ బ్రాండ్లు మనకు తెలియదు కాబట్టి ఆ బ్రాండ్లు ఏవేవో బ్రాండ్లు చెప్పారు, మనకు తెలీదు. ఇప్పుడు ఈ లిక్కర్ లవర్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంకా అంటే ఎవరన్నా చూస్తే ఇంకా అధికారం లేక రాకముందే ఏదైనా ఒక మంచి నిర్ణయం, మంచి దాని మీద చూసా. కానీ ఎలా అంటే అధికారులపై వేటు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక డిసిషన్ అంటే మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ లవర్స్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇంకా ఏపీలో అన్ని బ్రాండ్లతో పాటు మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ లవర్స్కి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంలోనే మద్యం పాలసీపై ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు లిక్కర్స్ లవర్స్కు అదిరిపోయే న్యూస్ అందనున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని బ్రాండ్లు మాత్రమే లభ్యమయ్యాయి. ఇప్పుడు తాము అలవాటు పడిన గతంలో తాము తీసుకునే బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో మందుబాములు అనేక ఇబ్బందులు పడ్డారు. ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చావంటూ అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రతి సభలో విమర్శలు చేస్తూ వచ్చారు. నాణ్యమైన బ్రాండ్లను తాము అధికారంలోకి రాగానే అన్ని నాణ్యత కలిగిన బ్రాండ్లను, అవి ఏదో మరి నాణ్యత ఏదో మనకైతే మందుల గురించి తెలియదు, బ్రాండ్లను మాత్రమే తాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కే తెలుసు, తాగే వాళ్ళందరికీ అందుబాటులో ఉంచుతామని ప్రతి సభలో ఆయన ప్రజలకు హామీ ఇచ్చాడు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రసంగంలో మద్యం అంశం ఒక పాట అయింది. మందు బాంబులను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం అయినప్పటికీ అనేక మంది మంచి బ్రాండ్ల కోసం ఎందరో చూపులు చూస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకొని మరీ ఏపీలో గతంలో విక్రయించేవారు, తెచ్చుకొని దాచుకొని తాగేవారు. ఇందుకోసమే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఆ ప్రాంతం మద్యం రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మరొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేవి. అంటే ఎక్సైజ్ శాఖ సిబ్బంది మద్యాన్ని నడిపించేవారు. కేవలం నగదు చెల్లింపుతోనే మద్యం విక్రయాలు జరుగుతాయి. డిజిటల్ పేమెంట్స్ను అంగీకరించారు. ఇప్పుడు దీనిపై కూడా విపక్షాలు విమర్శలు చేసినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. అయితే కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం మద్య దుకాణాలను వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయం వచ్చింది. మద్యం అమ్మకాలు ప్రభుత్వం సరికాదని, నాసి రకం మద్యం సరఫరా అవ్వకుండా చూడడమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతని పలుమార్లు చంద్రబాబు అన్నాడు. వేలం నిర్వహించి, అందుకోసమే వేలం పాట నిర్వహించి మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీనివల్ల మద్యం ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తులు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించినట్లు తెలుస్తుంది. త్వరలోనే మద్యం దుకాణాలతో పాటు బార్లను కూడా ఆంక్షను విధించాలని తెలిసింది. ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఈ నెల 12న దీనిపై ఒక ప్రకటన చేస్తారని అంటున్నారు. ఏంటో ఈ మద్యం ఇప్పుడు ఇంకెక్కడ చూసినా ప్రతి పల్లెలో ఇంకా మద్యం తయారవుతుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పల్లెల్లో లేకుండా కట్టడి చేశారు, బెల్ట్ షాపులు లేకుండా కట్టడి చేశారు. ఇంకా బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే పల్లెల్లో, ప్రతి ఎక్కడ చూసినా ఇంకా ఏ దుకాణంలో చూసినా ఇంకా మందు దొరుకుతాయి.